నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు సోమాలమ్మ తల్లి. ఈమె కూడా గ్రామ దేవతలలో ఒకరు. ఈ తల్లి మహిమలు అపారం. తలచినా చాలు సర్వపాపహరణం. ఈ అమ్మని సోమాలమ్మ అని లేదా సోమనాయకి అని కూడా పిలుస్తారు. దరిచేరిన తన భక్తులని తప్పక కరుణిస్తుంది ఈ తల్లి. ఈ తల్లికి మానసిక అనారోగ్యాలున్న వారిని వాటి నుండి కాపాడే తల్లిగా గొప్ప పేరుంది. ఈ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉంది. ఈమె రాజమండ్రి గ్రామదేవతలుగా పిలువబడుతుంది. ఇక్కడ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. అది కూడా ప్రత్యేకం. ఈమెని కూడా గ్రామదేవతగా అక్కడ కొలుస్తారు. పాత సోమాలమ్మ ఆలయం శ్యామలానగర్, గాంధీపురంలో ఉంది. ఈ గుడి ప్రాంగణం చూడముచ్చటగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటుంది. ఇక్కడ కథనం ప్రకారం శ్యామలాంబ అసలు పేరు సోమాలమ్మ. ఆమె ఒకరోజు తన స్నేహ బృందంతో కలిసి అడవికి వెళ్ళి ఆడుకుంటూ మాయమైందట. ఎంత వెతికినా సోమాలమ్మ కనిపించలేదు. దాంతో వారు భయపడి వెళ్ళి వాళ్ల తల్లిదండ్రులకి తెలియచేశారట. వారు ఇంకా చుట్టుపక్కల వారు అందరూ ఎంత వెతికినా కూడా సోమాలమ్మ కనిపించలేదట. ఆ రోజు రాత్రి ఆమె కనిపించక విలపిస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారి కలలో కనిపించి తన గురించి ఏడవద్దు అని చెప్పిందిట. అలా కొంతకాలం సాగాక అక్కడ ఒక గాజుల వ్యాపారికి గాజులు వేస్తావా అని మాటిమాటికి వినిపించాయట మాటలు. అతను చుట్టుపక్కల ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదట. అతను ధైర్యం చేసి, నువ్వు కనిపించకుండా ఉంటే ఎలా వేయాలమ్మా, కనిపించు వేస్తా అన్నాడంట. వెంటనే అక్కడ భూమిని చీల్చుకొని 2 చేతులు బయటికి వచ్చాయట. వాడు భయపడగా, భయపడకు, నాకు గాజులు వేయి అందట. వాడు గాజులు వేసి డబ్బులు అడిగాడంట. ఆమె వెంటనే గొల్లవీధిలో తమ ఇంట్లో లక్కపెడతలో డబ్బులున్నాయని వెళ్ళి అడిగి తీసుకోమని చెప్పిందిట. వాడు పరుగున పోయి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాడట. దాంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు చూడగా లక్కపెడతలో డబ్బులు కనిపించాయట. దాంతో అందరూ కలిసి వచ్చి చూడగా భుజాల వరకు ఉన్న చేతులతో అక్కడ శిలగా మారిందట సోమాలమ్మ. మీరు ఏడవద్దు, నేను మీ గ్రామదేవతగా వెలుస్తున్నాను అని చెప్పి శిలగా మారిందట. మీరు విన్న ఈ కథ అమ్మ స్వయంభూగా మానవ రూపంలో జన్మించి గ్రామదేవతగా వెలిసిన కథ. సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉందని స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ కూడా అమ్మకి ఉగాది ముందు వచ్చే ఫాల్గుణ మాసం ఏకాదశి నుంచి ఫాల్గుణ మాసం పూర్ణిమ వరకు అమ్మకు విశేష పూజలు, జాతరలు నిర్వహిస్తారు. అప్పుడు జనం అమ్మని దర్శించుకోవటానికి విపరీతంగా వస్తారు. రకరకాల అలంకారాలతో అమ్మని అలంకరిస్తారు. స్వయంభూ దేవత అయిన ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే చల్లగా కాపాడుతుందని పేరు. అమ్మ జాతర సమయంలో ఇక్కడ కమిటీ సభ్యులు అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఆలయ ప్రాంతంలోనే గోశాల కూడా ఉంది. సోమాలమ్మ, శ్యామలాంబ గ్రామదేవతలు కరుణించే కల్పవల్లులు. మొదట శ్యామలానగర్ అనే ప్రాంతంలో మొదట పుంతలో ఈ తల్లి వెలిసిందిట. ఆమె సోమాలమ్మ. అక్కడ ఒక దేవాలయం నిర్మాణం జరిగింది. అక్కడ అమ్మని అర్చించటం ఆరంభించారు. ఆమె అంశనే తర్వాత కాలంలో ఊరిలోకి నడిచి వచ్చిందిట. మళ్ళీ అక్కడ వెలిసిందిట. ఆమె శ్యామలాంబ అని చెప్తారు. అందుకే ఇక్కడ ప్రజలు పొంతలోని సోమాలమ్మ, ఊరిలోని శ్యామలాంబ అని ఇద్దరికీ పూజలు, జాతరలు నిర్వహిస్తారు. ఇక్కడ జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద పెద్ద కళ్ళతో అమ్మ జగన్మోహనంగా దర్శనమిస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన తనివి తీరని రూపం ఆ తల్లిది. ఇక్కడ జాతరలలో లడ్డూ పెట్టి దాన్ని వేలం వేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో అన్నదానం నిర్వహిస్తారు. ఆది పరాశక్తి అనేక రూపాలలో ఈ తల్లి రూపం కూడా ఒకటి. రండి, అమ్మని దర్శించండి, శుభాశీస్సులు పొందండి. ఇంకో ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం. మీ సపోర్టు మాకు ఎల్లప్పుడూ అందజేస్తారని ఆశిస్తున్నాం. హరి ఓం.